జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి కనివిని ఎరుగని మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి తన బాధ్యతని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద గురువారం కూటమి నాయకులతో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడెం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితాంతకాలం మీకు రుణపడి ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు, జనసేనకు వస్తే బీజేపీ చేయదు, బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో చేయరు అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం. వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను. కాబట్టి మనం ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు, బాబ్జీ గారు కానీ, నేను కానీ, తాతాజీ గారు కానీ, ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు. చిన్న చిన్న పదవులు, కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం, మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు, అదేవిధంగా చిన్న చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ, రామప్రసాద్, వెంకటరావు అంతా మధ్యతరగతి కుటుంబం సంబంధించి ఏళ్ళేమి ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫ్ఫాన్ ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనబడుతుంది 2 రోజులు. దాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయ్కి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్గా నేను ఆలోచన చేశాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనుభవించే పరిస్థితి భగవంతుడు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం. ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడెం కాన్స్టిట్యున్సీలు ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. నేను రూపాయి తీసుకోను. నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచినీరు ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్లు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి ఈ రోజే శ్రీకారం చుడతానని కూడా మీకు మాట ఇస్తాను. మేము సెకండ్ సమ్మర్లో ట్యాంకు నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు, తాతాజీ గారు చెప్పారు, నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను. ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో రివెంజ్ 10 సంవత్సరాల అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నిమిషం నిద్రపోకుండా, నాకు ఏ ఇబ్బంది లేకుండా, నాకు సిగ్గుపడకుండా బాబ్జీతో పని ఉంటే బాబ్జీని, తాతాజీ గారితో పని తాతాజీ గారు ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు. ఇంకెంతకాలం బతుకుతామో మనకు తెలియదు. ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు. నాతో పాటుగా మరి బాబ్జీ గారు కానీ, తాతాజీ గారు, నా సొంత ఎలక్షన్ ఇది ఆడ ఎలక్షన్ కాదు, నా ఎలక్షన్. నాకు ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉన్నాడు, రే సునామీ వస్తారా, నువ్వేం కంగారు పడుకో, ఇదే మాట అన్నాడు. నేను నిజంగా ఆ రోజు మీరు తిరుగుతూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా తిరిగాం. మధ్యలో ఫోన్ చేశారు, నేను తిరిగి అన్ని 1 సైడ్గా ఉంటాయి మనకి, అసలు సునామీ ఇది, ఇంకా నువ్వు ఇంక మాట్లాడుకోని అన్నాడు. నేను ఈరోజు రెండోసారి ఓడిపోయినప్పుడు కూడా నాకు మళ్ళీ సీట్ ఇవ్వడం ఇలాంటప్పుడు చాలా గొప్ప. ఎందుకంటే ఇది ఒక సునామీ. ఇలాంటప్పుడు ఎవరైనా నెగ్గొచ్చు, 10,000 5,000 తేడా రావచ్చు ఓట్లు తప్ప, అంతకు మించి ఏం ఉండదు. అయినా సరే అవి మనసులో పెట్టుకోకుండా నేను నెగ్గుతాను అని నమ్మకం ఉన్నప్పుడు కూడా బాధ్యత నాతో ఉన్నాడు. తాతాజీ గారు కూడా ట్రై చేశారు. ఆయన కూడా నమ్మకం ఉండి ఎవరికి వచ్చినా నెగ్గుతాం, మీరు ఈ సునామీలు ఎవరు నెగ్గరా, ఎవరైనా నెగ్గుతారు. కాబట్టి ఎంత అభిమానం చూపించారు అందరూ, ఈ కూటమికి చూపించారు. నాకు కాదు, ఈ కూటమికి చూపించారు. నేను విశ్వాసంగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, నీతో ఉంటాను. అవినీతి అనేది మన గుమ్మలోకి రాకుండా చేస్తాను. నీతివంత పరిపాలన అందిస్తాను మీ అందరికీ. ఎక్కడైనా అవినీతి జరిగితే నాకు తెలియపరచండి. ఇప్పుడు బాబ్జీ చెప్పాడు, ఎవరైతే ఉద్యోగాలకు డబ్బులు ఇస్తానని తీసుకున్న వ్యక్తులందరూ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు తిరిగి డబ్బులు వసూలు చేయకపోతే అతని దగ్గర మీ ఉద్యోగాలన్నీ తీయించేసి బాధ్యత కూడా తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, దాంట్లో ఎక్కడ రాజీ పడేది లేదు. మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోకూడదు. మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉండి, మీకు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆ కుటుంబాన్ని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఉద్యోగం కావాలి. కానీ
మాకు కుర్సెచ్చరణ గారి దగ్గర బొత్స శ్రీను గారి దగ్గర అనే ప్రసక్తి లేదు. నా ఇంట్లో వ్యక్తులకు కానీ నేను ఫస్టే చెప్పాను, డబ్బుకి మాకే పోటీ, డబ్బుకి జనసేన బీజేపీ తెలుగుదేశానికే పోటీ, కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. మళ్ళీ చెప్తున్నా, వేదిక మీద చెప్పాను, 1,00,000 మంది ఉండగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అతనితో నేను పోటీ పడలేదు. అతను డబ్బు ఎంత ఇస్తాడో ఆశించి జనం మరి ఓడిపోతాడు సీను, ఆడితో వీళ్ళు ఎక్కడ సరిపోరు, వీళ్ళు బతికేంటి వెళ్ళండి అని పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడారు. మీ అందరికీ తెలియదు, మీ టీవీ చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా.